కుటుంబత్రం ఎలా ఉండేదని చెప్పేదానికన్నా, ఇప్పుడు ఒక గవర్నమెంట్ మారి ఇంకొక గవర్నమెంట్ రావాలంటే ఎందుకొస్తది గవర్నమెంట్ అంటే, ఎవరైనా గాని లైక్ దాన్ని ఇప్పుడు టీడీపీ మారి వైఎస్ఆర్‌సీపీ వచ్చింది. ఎందుకొచ్చింది? టీడీపీ వాళ్ళు సరిగ్గా చేయలేదని వైసీపీకి ఓటేసారు. వైసీపీ అధికారంలోకొచ్చింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు సరిగ్గా చేసిండ్రా చేయలేదనేది పబ్లిక్‌కి తెలుసు. చేయలేదనే ఇప్పుడు మీకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు అధికారాన్ని మనం నిలబెట్టుకోవాలి. మరి ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూస్తే ఏపీలో ఇప్పుడు 8 నెలలు అయిపోతుంది. మనం అధికారం రావడానికి ఎన్ని హామీలు ఇచ్చారు మీరు? ఫస్ట్ ఏమన్నారు? మెగా డిఎస్సి అన్నారు. ఎక్కడ పోయింది మెగా డిఎస్సి? అంటే గుర్తు చేస్తున్నాం. తర్వాత ఏమన్నారు? ఇంటింటికి మీకు ఇన్ని పథకాలు ఇస్తామన్నారు. పథకాలు అడగంగానే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఏపీ అనేది చాలా లోటు బడ్జెట్లో ఉంది, ఎక్కువ అప్పులు చేసినారు అని. ఈ విషయం అనేది మీకు ఎలక్షన్‌కి ముందు తెలుసు. అప్పులు ఉన్నాయని తెలుసు, మనకు సంపద సృష్టించాలి, సంపద తక్కువ ఉందని తెలుసు. మరి సంపద సృష్టిస్తామన్న వాళ్ళు సంపద ఎలా సృష్టిస్తారో చెప్పండి, సృష్టించండి. మీరు ఇచ్చిన పథకాలు ఏది సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఎన్ని అమలు చేశారు ఇప్పుడు? అదే చెప్పేసి ఫ్రీ బస్ అనే కాదు, ఏదైనా కానీ ఒక హామీ అంటే మీరు జనాలను మోసం చేసినట్టే కదా. మీరు అధికారంలోకి రావడానికి మీకు నచ్చినవి చెప్పారు, బట్ అవన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఓన్లీ ఒకటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పింఛన్ అనేది ఎవరు వచ్చినా ఇవ్వాల్సిందే, అది ఇవ్వకపోతే అది నడవదు. ప్లస్ 1వ తారీఖు ఇంటికి వెళ్ళి ఇచ్చేది అది లాస్ట్ గవర్నమెంట్ పెట్టిన పద్ధతిని మీరు ఫాలో అవుతున్నారు అంతే. ప్లస్ అక్కడ ఉన్న వాలంటీర్లను తీసేశారు అంతే కదా, ఏం జరగలేదు కదా. ఇంకా బాగుందంటే వాళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 7 మంత్స్ అయిపోయింది. 7 మంత్స్ అంటే ఒక్కొక్క వ్యక్తికి ఎంత అప్పు ఉన్నారు మీరు ఇవ్వాల్సింది. ఇప్పుడు ఒక నిరుద్యోగ వృత్తి చూసుకోండి, ఒక నెల వచ్చేసి 3,000 ఇస్తామన్నారు. 3,000 ఇంటూ ఎన్ని నెలలు లెక్కండి అంటే ఒక వ్యక్తికి 20,000 మీరు ఎగ్గొట్టినట్టే కదా. అంటే ఎగ్గొట్టినంటే మీరు ఆపేశారు, అది తప్పే కదా. మీరు ఇస్తామన్నారు, మీరు ఇస్తామని అధికారంలోకి వచ్చారు, మరి అది గుర్తు చేసుకోవాలి. ఇంకా చెప్పారు ఏంటి ల్యాండ్ ఆర్డర్ అన్నారు. ల్యాండ్ ఆర్డర్ మీరే గమనించండి, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మరి దాని గురించి ఎవరు మాట్లాడరు. తిరుపతిలో ఇన్ని జరిగినాయి, దాని గురించి ఎవరు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం అంటే ముందు జనాలు కూడా ఆలోచించుకోవాలి. ఆయన అధికారంలోకి వచ్చింది 5 ఇయర్స్. 5 ఇయర్స్లో 2 ఇయర్స్ కరోనానే పోయింది. కరోనా టైంలో నీకు ఎంత లోటు బడ్జెట్ ఉన్నది, పథకాలు ఏమో ఆపకుండా ఇంప్లిమెంట్ చేశాడు. ప్లస్ సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపలేదు. ప్లస్ నీకు పరిశ్రమలు అభివృద్ధి అన్నారు కదా, పరిశ్రమలు వచ్చాయి, చాలా మెడికల్ కాలేజ్ వచ్చాయి. నీకు మనకు పోర్టల్ ఏరియా డెవలప్ చేశాడు, చాలా పెట్టారు. కాకపోతే మెయిన్ ఏంటంటే ఆయన ఓడిపోవడానికి కారణం అంటే ఆయన ఎవరైతే నమ్ముకున్నారో కార్యకర్తలు ఉంటారు కదా, ఆ కార్యకర్తలు అనే వాళ్ళకి న్యాయం జరగలేదు. అది న్యాయం జరగలేదంటే ఎవరైనా ఏమనుకుంటారు, గవర్నమెంట్ వస్తే మనకేదో పనులు జరుగుతాయో, పలానే ఒక అధికారికి వెళ్తే పనులు చేస్తారని అనుకున్నారు. అట్లాంటివి ఏం జరగలేదు. ప్లస్ ఏమన్నా ఇప్పుడు కాంట్రాక్టులు చేసుకున్న వాళ్ళకి అనేది సకాలంలో బిల్లులు లేవు. ఇవన్నీ ఎందుకు లేవంటే వచ్చిన డబ్బంతా మనకు సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టారు. ప్లస్ దానివల్ల ఏంటంటే మెయిన్గా లాస్ అయింది ఏంటంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం జరగలేదనే ఎక్కువ కనిపిస్తుంది అక్కడ. అంతే తప్పితే జనాలకి ఇప్పుడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందినాయి. ప్లస్ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది ఒక వ్యక్తిని ఓడించడానికి ఎన్ని పార్టీలు కలిసి ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఒకవైపు ఉన్నది కాబట్టి ఓడిపోయింది.